6 నెలలు సావాసం చేస్తే వారు వేరవుతారంటారు. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇది వ్యూహాత్మకంగా జరుగుతుందా, తెలిసి జరుగుతున్న ప్రణాళిక, లేకపోతే తెలియక జరుగుతుందో తెలియదు కానీ, ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు కొట్టుకుంటారు? ముస్లింలే కొట్టుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడికి పోతారు? ఇంకా ముస్లిం దేశానికి పోరు, యూరప్ దేశాలకు పోతారు. అట్లాగే పాకిస్తాన్లో ఎవరు కొట్టుకుంటారు? ముస్లింలే కొట్టుకుంటారు. ఎక్కడికి పోతారు? భారతదేశానికో లేకపోతే మరొక క్రైస్తవ దేశానికో పోతారు. అలాగే మన బంగ్లాదేశ్లో ఎవరు కొట్టుకుంటారు? ముస్లింలే కొట్టుకుంటారు. ఎక్కడికి పోతారు? భారతదేశానికో లేకపోతే కనుక ఏ క్రైస్తవ దేశానికో పోతారు షెల్టర్ కోసం. సరే, భారతదేశంలో ఇప్పటికే అట్లాగ వచ్చినటువంటి వాళ్ళ వల్ల ఇక్కడ సంఖ్య పాపులేషన్ ఎట్టా పెరిగింది, ఇది ఒక ఆస్పెక్ట్. కానీ ఇతర యూరప్ దేశాల్లో చూస్తే క్రమంగా అవి అరబ్ దేశాలుగా మారేటట్టు కనబడుతున్నాయి. అరబ్ దేశాల్లో క్రిస్టియానిటీ పెరగడమో, హిందుత్వ పెరగడమో జరగట్లేదు. ఇక్కడే ఏమైనా కష్టం వచ్చిందని ఆ దేశాలకు పోయి వాళ్ళు షెల్టర్ తీసుకోవట్లేదు, ఉద్యోగం కోసం ఉపాధి కోసం పోవడం తప్పించి. కానీ వాళ్ళ అరబ్ దేశాల దగ్గరికి మాత్రమే ముస్లింలు పోరు. కానీ ఈ సిరియానో, పాలస్తీనానో, లెబనానో, యెమెనో, ఇరాక్కో, ఇరానో, పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, బంగ్లాదేశో ఇట్లాంటి ముస్లిం దేశాలు అరబ్ దేశాలకు కాకుండా వీళ్ళు ఎక్కువగా పోతున్నటువంటిది యూరప్ దేశాలకి. ఇప్పుడు పరిస్థితి ఎట్టయిపోయిందంటే, ఫ్రాన్స్లో 7.5% మంది ముస్లింలు ఉన్నారు, నెదర్లాండ్స్లో 6% ముస్లింలు అయ్యారట. ఎట్లయితే వలస వచ్చిన ముస్లింలు. బెల్జియంలో 5.9, జర్మనీలో 5.8, బ్రిటన్లో 4.8, స్వీడన్లో 4.6. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఆయా దేశాల్లో షరియా చట్టాలు కావాలన్నటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక తలపట్టుకోవడం పండితుల వంతు అవుతుంది.